రేపు అనగా మే 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు. జిల్లా ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి సాయిబాబా నగర్ వరకు సాగిన ఈ ర్యాలీలో పొగాకు మహమ్మారికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. పొగాకు వాడకం వల్ల కలిగే నష్టాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగింది. పొగాకు రహిత సమాజమే లక్ష్యంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కదం తొక్కింది. ఈ ఏడాది పొగాకు ఆకర్షణను బట్టబయలు చేయడం, నికోటిన్ పొగాకు వ్యసనాన్ని అడ్డుకోవడం అనే నినాదంతో ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు శ్రీకారం చుట్టింది. పొగాకు కంపెనీల ఎత్తుగడలను తిప్పికొట్టడం, సింథటిక్ ఉత్పత్తులపై నిఘా ఉంచడం కోసం కఠినమైన చట్టాలు అమలు చేసేలా అన్ని ప్రభుత్వ శాఖలతో కలిసి పని చేస్తామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ స్పష్టం చేశారు. పొగాకు వాడకం వల్ల వచ్చే భయంకరమైన వ్యాధులను డిఎంహెచ్ఓ వివరించారు. ఈ అవగాహన కార్యక్రమంలో అదనపు జిల్లా వైద్య అధికారి డాక్టర్ శారదాబాయి, జిల్లా ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ సుదర్శన్ బాబు, డాక్టర్ అంకిరెడ్డి, డాక్టర్ ప్రసన్నలక్ష్మి, డాక్టర్ శ్రీజ, డిప్యూటీ డెమో మల్లెపల్లె పామన్న, టొబాకో కంట్రోల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ చిన్న వీరన్న, వెంకటేశ్వర్లు, ఈగల్ టీం సభ్యులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఏఎన్ఎంలు మరియు ఆశా వర్కర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈరోజు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం అంటే మే 30వ తేదీన మనం ఈ పొగాకు వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటున్నాము. సో ఈ పొగాకు అంటే గుట్కా, పాన్, సిగరెట్ తాగడం వల్ల ముఖ్యంగా అనారోగ్య పాలవుతూ చాలా దుష్ఫలితాలు అంటే మానవాళి మీద ఎక్కువగా ఈ ఆరోగ్యం మీద ఈ యొక్క ప్రభావం చూపుతూ ఎన్నో జబ్బులకు కారణమవుతూ తద్వారా మరణాలు జరుగుతూ ఉన్నాయి. మెయిన్ అది. సో దీనికోసం 10 సంవత్సరం కూడా మనం జరుపుకుంటున్నాము, ప్రజల్లో అవగాహన పెంచుతున్నాము. తద్వారా ఈ యొక్క పొగాకు తీసుకోవడం, పొగాకు అంటే మహిళలు పొగాకు నమ్మడం కావచ్చు, మగవారు సిగరెట్ స్మోకింగ్ చేయొచ్చు, ఆడవాళ్ళు స్మోకింగ్ చేస్తున్నారు. సో ఎన్నో రకాల రుగ్మతలకు కారణమవుతుంది ఈ పొగాకు యొక్క తీసుకోవడం అనేది. చాలా ప్రజలలో అవగాహన పెంపొందించడానికి మనం ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా కలెక్టర్ గారి యొక్క మేడం యొక్క గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల్లో మరింత అవగాహన కల్పించి ఈ పొగాకును ఎక్కువగా ఎవరు కూడా తీసుకోకూడదు, పొగాకు ద్వారా వచ్చే ఫలితాలు దుష్ఫలితాల గురించి చెప్పడము, తద్వారా యూత్ ముఖ్యంగా ఎక్కడైతే మనకు ఈ కాలేజెస్ తర్వాత ఎక్కడైతే జనసమ్మర్దం ఉన్న ప్రాంతాలు, తర్వాత బహిరంగంగా ఆ పొగాకు సిగరెట్ స్మోక్ చేయడం కానీ ఇవన్నీ మనం చాలాసార్లు ఈ టీంతో పోలీసు వారితో కూడా టీం ఏర్పాటు చేసుకొని కూడా మనము ఈగల్ టీం ద్వారా చాలా ఫైన్లు వేసి ముఖ్యంగా షాపుల్లో అమ్మేవాటి దగ్గర కూడా అవి బోర్డులు ఏర్పాటు చేసి పొగాకు తాగడం వల్ల చాలా దుష్ఫలితాలు ఉంటాయి అనేది మనకు చెప్పడము, తద్వారా ప్రజల్లో అవగాహన పెంచుతున్నాము. డిఎంహెచ్ఓ ఆఫీసులో డిఎంహెచ్ఓ గారు అలాగే ఎన్జిఓ వాళ్ళ తరఫున కూడా అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వారి తరఫున మేమందరము ఇలాంటి మహత్తరమైన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా పొగాకు అనేది ఎంత భయంకరమైనదో మనకు అందరికీ తెలుసు. కానీ భయంకరమైన తెలిసిన కూడా మనం దానికి అట్రాక్ట్ అవుతున్నాము. కేవలం సిగరెట్ తాగిన వాళ్ళకే కాదు, దాని పొగ పీల్చిన వాళ్ళకు కూడా అదే ప్రభావం ఉంటది. కాబట్టి మనం జాగ్రత్తగా వాటిని నిర్మూలించడానికి కంకణం కట్టుకోవాలి. ఏదైనా ఒక మహా సంకల్పం అనేది కల్పించుకొని ఇలాంటివి చెడు అలవాట్లను
పిల్లలు కూడా ధూమపానానికి అలవాటై తమ భావి భవిష్యత్ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అలాగే ఆడవాళ్ళు పొగాకు తింటూ నోటి క్యాన్సర్ కి, లంగ్ క్యాన్సర్ కి గురవుతున్నారు. మనమందరం కూడా ఈ రోజు బహిరంగంగా అందరికీ పొగాకు వాడడం వలన ఎలాంటి నష్టాలు ఉన్నాయని తెలపడం మనందరి కర్తవ్యం. కాబట్టి ఈ అవకాశం కల్పించిన వాళ్ళకందరికీ ధన్యవాదాలు. మా పాపులేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ తరఫున, అలాగే చైతన్య కళాభారతి వారి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం.